ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు అందిస్తున్న సందేశం ఏంటో చూద్దామా. తల్లి, ఈ రాత్రికి నీ ఇంట నేను లక్ష్మీదేవి రూపంలో అడుగుపెట్టబోతున్నాను. నీకు ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా నేను ఏం చెప్పబోతున్నానో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆఖరి వరకు విని నన్ను ఆహ్వానించమ్మా. ఈ రోజుతో నీ జీవితం మారబోతుంది బిడ్డ. నీ జీవితంలో కష్టాలకు ముగింపు అనేది ఇస్తాను. ఇక నువ్వు ఏం చేయాలి, ఈ అమ్మని ఎలా స్వాగతించాలి అని పూర్తి వివరాలతో ఈ యొక్క సందేశంలో నీకు అందించబోతున్నాను. ఖచ్చితంగా ఆఖరి వరకు విను. నీ జీవితమే తలకిందులుగా మారిపోయే అద్భుతమైన సందేశం ఇది. ఇదైతే యాదృచ్ఛికం కాదు బిడ్డ. నీకోసం ఈ అమ్మ పంపుతున్న ఈ సందేశాన్ని ఆఖరి వరకు విను. నీకు పూర్తిగా అందులోని ఆంతర్యం అర్థమవుతుంది అని అమ్మవారు మన కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏవో ఒక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు కదండి. అలాంటి సమస్యలను పోగొట్టుకోవాలని ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఒక మంచి జ్యోతిష్యం దగ్గర జాతకం చూపించుకోవాలి, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా శ్రీ వారాహి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. చాలా నమ్మకమైన గురువుగారండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకైనా సరే ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు. అది ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణాల కోసం వీసా ప్రాబ్లమ్స్ అనేవి ఆలస్యమవుతున్నా, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యమవుతున్నా, గృహ వాసు దోషాల వల్ల ఏదీ కలిసి రావటం లేదు, మనశ్శాంతి లేదు, ఇంట్లో ఒకటే కలహాలుగా ఉన్నాయి. ఇలా ఏ సమస్యకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే తీరిపోతుందండి. అంతేకాకుండా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా గురువుగారు సాల్వ్ చేస్తారు. మీరు గురువుగారి కోసం వెళ్ళటం కాదండి, మీరు ఉన్న చోట నుంచే మీరు ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా తీరిపోతాయి. శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తీర్చుకోండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా గట్టిగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టే నేను చెప్పించుకుని నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఎలాంటిదైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి వారాహి అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం విషయానికి వస్తే, బిడ్డ చెప్పాను కదా, నీ ఇంట్లో లక్ష్మీదేవి రూపంలో అడుగు పెట్టనున్నాను. నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు రాబోతుంది. నువ్వు కోరుకున్న ధనం, ఐశ్వర్యం అన్నీ కూడా నేను అందివ్వబోతున్నానమ్మా. నువ్వు చేయవలసిందల్లా ఈ అమ్మ మాట, ఈ అమ్మ బాటలో నడవడమే. ఈ అమ్మను నువ్వు నమ్మితే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీవు ఈ యొక్క అమ్మ రహస్యాన్ని అలాగే ఆలస్యం చేయకుండా ఈ రాత్రికే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నీ నా ముందు పెట్టు. కాబట్టి ఏమాత్రం కూడా పొరపాటు పడదు తల్లి. నన్ను ఆహ్వానించటం మర్చిపోవద్దు. ఇక నీ కోసమే వచ్చాను. నీ కన్నీళ్ళన్నిటికీ ముగింపు ఇచ్చేస్తాను. ఇక నీ కన్నీళ్ళు చాలమ్మా. కలతో చెందింది చాలు, దిగులు పడింది చాలు. నిన్ను చూసి నేను అసలు కొంచెం కూడా తట్టుకోలేకపోతున్నాను. నీ కష్టాలు దిగమింగి బాధపడుతూ ఉన్నావు కదా, అందుకే నా యొక్క సహోదరులైన లక్ష్మీదేవిని నీ ఇంటికి నీ కష్టాలు తుడవడానికి తీసుకొస్తున్నాను. బిడ్డ, ఆ లక్ష్మీదేవి కటాక్షం నీ ఇంట్లో కలిగినప్పుడు ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు, ఏ చింత ఉండదు తల్లి. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈరోజు రాత్రి నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. మరి ఈ అమ్మని ఆహ్వానిస్తావు కదా. ఈ అమ్మని ఆహ్వానించటం నిర్లక్ష్యం చేయొద్దు. చేశావా అది నీ ఇష్టం తల్లి. కాబట్టి నీకే వదిలేస్తున్నాను. ఈ అమ్మని ఆహ్వానిస్తావా లేదా వదులుకుంటావా అని. నీ కష్టాలన్నీ, కన్నీళ్ళని నేను కళ్ళారా చూశాను కాబట్టే నా గుండె తరుక్కుపోయి ఈ సందేశం ద్వారా నీకు దగ్గర అవ్వాలని వచ్చాను.
అందుకే నీ కష్టాలకు ముగింపు ఇవ్వాలని ఈ సందేశం ద్వారా తెచ్చాను తల్లి. ఈ వారాహి వాక్కు పళ్ళుపోదు. హెచ్చరిస్తున్నాను అనుకుంటావో, ప్రేమతో చెబుతున్నాను అనుకుంటావో నీ ఇష్టం అమ్మా. నమ్మావంటే చాలు, ఇది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఏదైనా సరే నా అమ్మ నన్ను చూసుకుంటుంది, నా అమ్మ నన్ను కాపాడుతుంది అని ధైర్యంగా ఉంటే చాలు. నీ క్షేమం కోరే కదా, నీ భవిష్యత్తును బంగారుమయం చేయాలనే కదే నేను ఇంతలా పరితపిస్తుంటే, నువ్వు మాత్రం ఈ ప్రపంచం యొక్క మాయలో పడి ఏది కూడా వినకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు బిడ్డ. కాబట్టి ఇది నీకోసమని గుర్తుంచుకో, నీకోసం మాత్రమే అని గుర్తుంచుకో. ఎందుకంటే నా బిడ్డల కోసం, నా భక్తుల కోసం నేను ఎల్లవేళలా వారి కన్నీళ్లు తుడవటానికి ఏం చేయాలా అని వారి చుట్టూ నీడలా తిరుగుతూ ఉంటాను. అలాగే నీకు కలిగిన కష్టమంతా నాకు తెలుసు, నువ్వు పడుతున్న బాధలన్నీ నేను చూశాను. అందుకే బిడ్డ, ఈరోజు నీ ఇంట ఐశ్వర్యలక్ష్మిని తీసుకొచ్చాను. ఇది ఆఖరి వరకు విను, వెళ్ళిపోకమ్మా. వినకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు. శ్రద్ధగా చివరి వరకు చూస్తే నీ జీవితం జరగబోయే మహత్తరం ఏంటి అనేది నీకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ముగ్గురు వ్యక్తులు వెనుకున్నటువంటి ఒక దివ్య సంకల్పం ఏంటో తెలుసా? ఈ అమ్మ ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చాను, అది నీకు అర్థం అవ్వాలి బిడ్డ. ఈ కాలంలో నువ్వు ఒక చిన్న సముద్రపాల లాంటివి, కానీ నా దృష్టిలో నువ్వు ఒక మహాజ్ఞానివి, నిధివి. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కటిక దరిద్రం, బాధలు, నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరాభవాలు, నీ కన్నిటి వెనుక ఉన్న నా వేదన అంతా కూడా నా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. గుర్తుపెట్టుకో, ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా కూడా శాశ్వతం కాదు. ఈరోజు నీకు ఎదురయ్యే ఇద్దరు వ్యక్తులు సామాన్యమైన మానవ మాత్రులైతే కాదమ్మా. వారు నా సంకల్పానికి ప్రతిరూపాలు, నా రూపానికి ప్రతిరూపాలు, నా సహోదరులు. నీ జీవితంలో అంధకారాన్ని పారదోలే, నీ భవిష్యత్తును వెలుగు దివ్య జ్యోతుల్లో వెలిగించే నా అక్క చెల్లెళ్ళు. వారి ద్వారా వినే వార్త నీ యొక్క అదృష్ట రేఖను మార్చేస్తుంది. ఆ వార్త నీకు అందించాలి. ఆ వార్త విన్నప్పుడు నువ్వు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే ఏ సంపద నీకు సాటిరాదు. అది నీ ఆత్మశాంతిని, కుటుంబ వైభోగాన్ని, ప్రశాంతతని అన్నీ తెచ్చిపెడుతుంది. ఈ సృష్టిలో ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి ఒక్క దానికి ఒక అద్భుతం, అలాగే అర్థం అనేది ఉంటుంది. ఇది తెలుసుకోమ్మా. నీ జీవితంలో ఉన్న ముగ్గురు వ్యక్తులనేది ఇప్పుడు ప్రవేశించడం వెనుక గొప్ప రహస్యం కూడా ఉంది. వారు నీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, లేదా మార్గంలో ఎదురయ్యే పరిచయితులు కావచ్చు. ప్రతిరోజు కూడా నువ్వు గ్రహించే ఉంటావు. అది గ్రహించే విజ్ఞత నువ్వు అలవాటు చేసుకోవాలి. నీ యొక్క వివరణ అంతా కూడా, నీకు కావలసిన వివరణ నేను అందిస్తాను కదా. నీ ఆత్మలో ఈ అమ్మ ఉన్నది. నీ అలాంటి వ్యక్తులను నీ దరి చేరుస్తున్నాను. వారిని చూసినప్పుడు ఆవేశపడకు, గంభీరమైన ఆలోచనలతో వ్యవహరించు. వారి ఆగమనం నీ జీవితంలో నూతన అధ్యాయమానికి నాంది పలుకుతుంది. ఆధ్యాత్మిక ప్రదంలో ప్రయాణించే సాధకుడికి అంటే శ్రద్ధ, ఓర్పు, సహనం ఇవే పరమ ఔషధాలు బిడ్డ. నువ్వు కోరుకున్న మార్పు ఒక్క రాత్రిలో రాకపోవచ్చు, కానీ ఆ మార్పు ఖచ్చితంగా ఆసన్నమయ్యే తీరుతుంది. ఇక ఏ శక్తి కూడా దాన్ని అడ్డుకోలేదు, ఆపలేదు. నువ్వు ఇన్నాళ్ళుగా ఒక శుభవార్త కోసమైతే కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు. ఆ యొక్క శుభవార్త వినబోతున్నావు తల్లి. ఇతరులు మాట్లాడే సంభాషణ ద్వారా నీకు అన్నీ అందజేస్తాను. ఇది నీ దారిద్ర్యాన్ని పూర్తిగా పారద్రోలి నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాను. ఇది నువ్వు చేసుకున్న అపారమైన పుణ్యఫలమే తప్ప మరేమీ కాదు. నమ్మకమే నీ ఆయుధం, సహనమే మార్గం. నా గుడిలో అడుగుపెట్టిన ఏ బిడ్డ కూడా ఖాళీ చేతులతో వెళ్ళనివ్వను. నన్ను ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా ఒట్టి చేతులతో పంపను. ఫలితాన్ని ఇస్తాను. ఆలస్యమైన ఖచ్చితంగా ఇచ్చే పంపిస్తాను. ఇక కన్నీరుని విలపించి ఏం ప్రయోజనం చెప్పమ్మా? గడిచిన కాలం నీకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. ఇక ఆ చేదు అనుభవం ఇప్పుడు సంతోషంగా మిగిలిపోతుంది. నీకు అమృతం లాంటి వరాలను ఇస్తుంది. ఆ వారి ముగ్గురు వ్యక్తులు నీతో సంభాషించేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మాటల్లోని అర్థాన్ని గ్రహించినప్పుడే నీ జీవితం మెరుగుపడుతుంది. నీ ప్రతి అడుగులో కూడా నా ఉనికిని గమనిస్తావు. నువ్వు నన్ను కాదని ఏది చెయ్యలేవని గుర్తుంచుకో. నన్ను నమ్మిన బిడ్డలను వదలను కదా. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, తీరని రుణబాధలు, మానసికమైన ఒత్తిడి, అలజడ అన్నీ కూడా మంచులా కరిగిపోయే రోజు ఇది.
ఆ వ్యక్తుల సమూహాన్ని చూసినప్పుడు ఒక రకమైన ప్రకంపనం కలుపుతుంది. అది కేవలం నా స్పర్శ మాత్రమే. ఆ సంకేతాన్ని గుర్తించి వినయంతో ఆ వార్తను స్వీకరించు. నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో వాటన్నిటినీ రెట్టింపు చేసి నీకు ప్రసాదిస్తానమ్మా. వాటిని ఇది వాగ్దానం, ఈ అమ్మ వాగ్దానంగా తీసుకో. మాటిస్తున్నాను, మాట ఇస్తే తప్పనని నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ నీకు చెబుతున్నాను, నిన్ను సంతోషాల నీడలో వదిలేయబోతున్నాను తల్లి. కేవలం కళ్ళు మూసుకొని జపం చేయడం కాదు, భగవంతుడి ఆజ్ఞను ఆచరణ పెట్టడంలోనే భగవంతుడిని పూజించడం అనేది ఉంటుంది. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ నీ జీవితంలోని దిశను మార్చి అద్భుతమైన నీ సంతోషమైన సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవం తెచ్చిపెడుతుంది. బిడ్డ, నీ అంతరాత్మ సాక్షిగా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను. నువ్వు చేసే అజ్ఞాత పుణ్యకార్యాలే ఈరోజు నీకు కవచంలో మారాయి. నీకు ఎప్పుడైనా సరే నీ ఇంట్లో కూడా నేను అడుగు పెట్టబోతున్నాను. నీ ఆర్థిక దూరాలను, నీ ఇల్లుని సంపదతో నింపుతాను. చిరకాల మనశ్శాంతిని తీసుకొస్తాను. ఒంటరితనాన్ని కూడా దూరం చేస్తాను. ఈరోజు గొప్ప శుభవార్త కూడా వినబోతున్నావు. జీవితంలో ఒక వికసించిన నందనవనంలో కాబోతున్నది. బిడ్డ, నా కృపా కటాక్షాలు ఎప్పుడూ నీకు పుష్కలంగా ఉంటాయి. అహంకారాన్ని పూర్తిగా వదిలేసేయి, వినయంతో ఉండు. ఎప్పుడైనా సరే నువ్వు కొంతమంది వ్యక్తులకు నీకు ఎదురు పడతారు చెప్పాను కదా. నువ్వు పొందే ఆ వార్త సంతానానికి సంబంధించింది కావచ్చు, అలాగే రాబోయే తరాల గౌరవానికి శుభప్రదం కాబోతుంది. ఇది కేవలం సామాన్యమైన మాట కాదమ్మా, ఇది ఈ అమ్మ నోటి నుంచి వచ్చే ఆశీర్వాద వాక్కు. దీన్ని గుండెలో పెట్టుకో, భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు విజయవంతం కావాలి. జీవితంలో నీకు ఒక మార్గదర్శనం కావాలి. నీ చీకటి పారద్రోలి వెలుగు రావడం సత్యం. నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన కన్నీరుకు ముగింపు అనేది కూడా వస్తుంది. ప్రతి బొట్టుకు సమాధానం చెప్పే రోజు చేసిన తల్లి. ఆ వ్యక్తులు నా సంకల్పం, నా వాహనాలుగా నీ దగ్గరికి వస్తారు. వారు నీ దరి చేరినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు తల్లి. నీ జీవితంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి కావ్యంగా మారుస్తాను. ఏ విషయంలో ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. ఈ అమ్మ నీ కష్టాలన్నీ నా పాదాల చెంత వదిలేసి నా కృపా కటాక్షాలతో నీ యొక్క భారం అంతా తరిగిపోతుంది. ఆధ్యాత్మికత చింతన కలిగి ఉన్న వారికి అసూయ, ద్వేషం ఎప్పుడూ ఉండదు. నీవు ఎదుటి వారి మేలు కోరితే నీ మేలు నేను చూస్తాను కదా. ఎప్పుడూ నీ బాధ్యత నేను తీసుకున్నానమ్మా. దీంతో పాటు అఖండమైన విజయాన్ని, ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి ద్వారా నీ ఇంటిలో కుమ్మరించబోతున్నాను. నీకు వరాలను జల్లుగా కురిపించబోతున్నాను. ఆహ్వానించు, లక్ష్మీదేవిని ఆహ్వానించు బిడ్డ. అందరికీ నువ్వు ఎంతోమందికి ఆదర్శంగా నిలవబోతున్నావు. నా పాదాల చెంత చేరిన ప్రతి కన్నీటి బొట్టుకి కూడా నీకు సమాధానం దొరికి ఒక జీవితానికి సార్థకత ఉంటుంది. నా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి భక్తునికి నా ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఒక శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. ప్రత్యక్షంగా నీ కళ్ళారా చూడబోతున్నావు. నీ జీవితానికి తిరిగే లేదు బిడ్డ. నీకు ఒక రక్షణ కవచంలా నా శక్తి ఉంటుంది. అంటే నా యొక్క శూలాన్ని అడ్డుగా ఉంచుతాను, నీకు ఏ ఆపద రాకుండా. నా నామాన్ని జపం చేసిన వారికి ఎలాంటి పనిలో కూడా కీడు రాకుండా నా శక్తులు అడ్డుకుంటాయి. మరి అన్నిటినీ కూడా నీవు పొందుతావు కదా. సమాధానం దొరికింది కదా. ఇక నాపై నమ్మకం ఉంచు చాలు. ఈ అమ్మనే తలుస్తున్న నీకు భయం ఎందుకు చెప్పు. ఈ తల్లి చల్లని కరుణా కటాక్షాలతో నా యొక్క నామాన్ని నువ్వు స్మరిస్తున్నావు. నీ జీవితమే మార్చబోతున్నాను. అలా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను బిడ్డ. భయపడకు. జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత తల్లిగా నాది. ఇచ్చిందంటే అసలు మాట తిరిగే ఉండదని నీకు అర్థమవుతుంది కదా. ఇక నువ్వు భయపడకుండా ప్రశాంతంగా నిద్రించు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మంచి దారిని చూపుతాను. నేను లక్ష్మీదేవిని నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. భయం ఎందుకు, దిగులెందుకు, బాధ ఎందుకు చెప్పు. మమ్మల్ని ఆహ్వానించిన మరుక్షణమే నీ జీవితం మారిపోతుంది. అతి త్వరలో నీ కష్టాలన్నీ తీరి నీ జీవితం రంగురంగుల పూల వనంలా మారుతుంది. ప్రశాంతంగా ఉండు. ఈరోజు ఈ అమ్మ మాట నీకు ఎంతో ఊరటనిచ్చి నీ కళ్ళు తెరిపించి ధైర్యాన్ని నింపి ప్రశాంతత వచ్చింది కదా. ఈ అమ్మ నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.